శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. మనం గోమతీ సహస్ర వైభవాన్ని పురాణ రహస్యాల్లో కూర్మపురాణాంతర్గత భాగములో 12వ అధ్యాయంలో చెప్పుకున్నాం. గోమతీ సహస్రనామ వైభవం చదివితే ఏమొస్తుందో చెప్పుకున్నాం. దాని ఫలితాలు చెప్పాం. మనకి రానిది అనేటటువంటిది ఏదీ లేదు. పెద్ద పెద్ద మహామారి వ్యాధులు ఎగిరిపోతాయి గోమతీ సహస్రం చేస్తే. అదేవిధంగా సంపద లభిస్తుంది, ఈశ్వరుడు లభిస్తాడు, తత్వజ్ఞానం పొందుతాడు, మోక్ష సామ్రాజ్యాన్ని పొందడానికి అర్హుడవుతాడు. కాబట్టి అవన్నీ కూడా అమ్మ చక్కగా మనకి తెలియపరిచారు. ఇక కూర్మపురాణంలో 13వ అధ్యాయం వచ్చేటప్పటికి చక్కగా దక్షకన్య యొక్క ఖ్యాతి, ఆ వంశము యొక్క వర్ణన ఇదంతా కూడా చెప్పబడుతుంది. ఈ వంశాలలో ఉన్న పేర్లు వినాలి. పేర్లు వింటే ఏమవుతుందండి అంటే, ఈ పేర్లతో కూడినటువంటి మహాత్ముల యొక్క శక్తి మొత్తం మన శరీరంలోనే ఉంది. పేర్లు విన్నంత మాత్రానే మన లోపల ఉండేటువంటి ఆ శక్తి ఒక్కసారిగా ఉత్తేజనమవుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఈ పేర్లు వినండి. భృగోఖ్యాత్యాం సముత్పన్న లక్ష్మీనారాయణ ప్రియ దేవాదాతృవిధాతారౌ మేరోర్ జామాతరౌ శుభౌ. భృగువుకి ఖ్యాతి అనే భార్య ఉందయ్యా. ఆయనకి ఆ భార్య నుంచి నారాయణుని పత్ని లక్ష్మీదేవి జన్మించింది. ధాత విధాత అనే దేవపురుషులిద్దరూ మేరువుకి అల్లుడిగా పుట్టారు. వాళ్ళు కుమారులు కలిగారు, అల్లుళ్ళు లాంటి కుమారులు పుట్టారు. ఇక మేరువు కుమార్తెలు ఆయతి నియతి. వాళ్ళకి దాత విధాతల వల్ల 2 కుమారులు పుట్టారు. వాళ్ళే ప్రాణుడు మృకండు. ప్రాణుడు అనే మహానుభావుడు మృకండు అనేటటువంటి, మృకండు అంటే గుర్తొచ్చాడా ఎవరో? మార్కండేయ మహర్షి యొక్క తండ్రి పేరే మృకండు. ఆయనకి మృకండు అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? హాయిగా ఓ దగ్గర ఇలా కూర్చొని ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. ఏ స్థాయి ధ్యానంలోకి ఆయన వెళ్ళిపోయాడంటే, ఒక రాయ మనిషా అని అనుమానం వచ్చేట్టుగా కదలకుండా అలా కూర్చున్నాడు. అలా కూర్చొని ఉంటే అడవిలో ఉండేటటువంటి మృగాలు వాటి ఒంటికి దురద వస్తే ఈయన దగ్గరకు వచ్చి గీక్కొని ఆ మృగముల యొక్క కండూయం అంటే దురద, ఆ కండూయము తీర్చుకున్నాయి. కాబట్టి మృగాల యొక్క కండూయాన్ని తీర్చినవాడు, మృగాల యొక్క దురదని తీర్చాడు కాబట్టి ఆయన్ని మృకండు అని పిలుస్తారు. దానిని ఏకాగ్రత అంటారు. అలాంటి మృకండు అనేటటువంటి వాడు వచ్చాడయ్యా. ఆ మృకండుడి కొడుకే మార్కండేయుడు. ప్రాణునికి వేదశిరుడు అనేటటువంటి వాడు పుట్టాడు. తేజస్వి అయినటువంటి పుత్రుడు వాడు, సామాన్యుడు కాదు, గొప్పదైనటువంటి తేజస్సు ఉన్నటువంటి వాడు. సంభూతి మరీచి వల్ల పౌర్ధమాసుడి పుత్రుడిగా పొందింది. ఆ సంభూతి మరీచి పౌర్ణమాసుడు అనేటటువంటి ఆయన్ని పుత్రుడిగా పొందడం జరిగింది. మరో 4 మంచి లక్షణాలున్న కూతుళ్ళని కూడా పొందింది. వాళ్ళకి సంభూతి మరీచి వీళ్ళిద్దరికీ పౌర్ణమాసుని పుత్రుడిగా పొందారు. ఇంకో 4 అమ్మాయిలు కూడా మంచి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు పొందటమైంది. వాళ్ళల్లో జ్యేష్ఠురాలి పేరు తుష్టి. తర్వాత వరుసగా వృష్టి, కృష్టి, అపచితి అనేవాళ్ళు పౌర్ణమాసునికి విరజుడు, పర్వతుడు అనే 2 కుమారులు పుట్టారు. ఇక ప్రజాపతి అయిన పులహుడికి క్షమ అనే భార్య వల్ల
కర్దముడు అనే పెద్ద కుమారుడు జన్మించాడు. అతను చాలా సహనశీలుడు, మునిశ్రేష్ఠుడు. సహనశీలుడు, మునిశ్రేష్ఠుడు. అట్లాగే తపస్సు అనేటటువంటి దానివల్ల పాపాలన్నీ తొలగించుకున్న చిన్న కుమారుణ్ణి పొందాడు. అత్రి ముని వల్ల అనసూయాదేవి పుణ్యాత్ములైన పుత్రులని కన్నది. అత్రి అనసూయల యొక్క కలయిక వల్ల 3 పుత్రులు. వాళ్లే చంద్రుడు, దుర్వాసుడు, దత్తాత్రేయ యోగి. ఈ 3 ఆంగీరసుడి కూతురుడు స్మృతి మంచి లక్షణవతి. స్మృతి చాలా మంచి లక్షణవతి. సినీవాలి, కుహు, రాక, అనుమతి అనే కుమార్తెలని పొందింది. పులస్త్యుడు ప్రీతియందు దంభోజి అనే కుమారుణ్ణి పొందాడు. పూర్వజన్మలో స్వయంభువ మన్వంతరము అనేటటువంటిది ఒకటి ఉండేది. దానిని అగస్త్యుడుగా పేర్కొనబడినాడు. తర్వాత దేవబాహు అనే కన్య 2వ సంతానంగా జన్మించింది. మనకి స్వయంభువ మన్వంతరంలో అగస్త్యుడిగా చెప్పబడ్డటువంటిది వీళ్ళే. ఈ అగస్త్యుల వారి మహాత్మ్యం. అగస్త్యుడు ఎలాంటి వాడో తెలుసమ్మా? చాలా చిన్నగా ఉంటాడు భూమికి, కానీ చాలా మహత్తు కలిగినటువంటి వాడు. సాధారణంగా ఒక కుండలో ఎన్ని నీళ్లు పడతాయండి అన్నారు. కుండెడు నీళ్లు పడతాయండి అన్నారు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? అగస్త్యుడు కుంభ సంభవుడు అంటారు. కుండలో నుంచి వచ్చాడు. తండ్రిని మించినటువంటి కొడుకు ఆయన. కుండెడు నీళ్లల్లో కుండలో కుండెడు నీళ్లు ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. కానీ కుండలోంచి పుట్టినటువంటి ఈ అగస్త్యుల వారు సముద్రాలను పోసన పట్టారు. అంటే ఎంతటి వాడు చూడండి. చూడటానికి చాలా మరుగుజ్జులాగా పొట్టిగా ఉంటారు. అపరిమితమైనటువంటి శక్తి సంపన్నులు ఆయన. ఇక క్రతువు వల్ల సంతతి అనే వనిత 60,000 మంది కొడుకుల్ని కన్నది. వాళ్ళందరూ ఊర్ధ్వరేతస్కులుగా, వాలఖిల్యులుగా పేరు ప్రసిద్ధి పొందారు. ఇక వశిష్ఠుడి యందు ఊర్జకి 7 కుమారులు పుట్టారు. అట్లాగే పద్మనేత్ర సర్వప్రకాశయుత అయిన కూతుర్ని కూడా పొందారు. అదేవిధంగా రజస్సు, మాతృడు, ఊర్ధ్వబాహువుడు, సవనుడు, అనగుడు, సుతపుడు, శుక్రుడు అనేవాళ్ళు గొప్ప బలవంతులైనటువంటి కుమారులు 7. బ్రాహ్మణ కుమారుడు రుద్రరూపుడైనటువంటి అగ్ని వల్ల స్వాహాదేవి బలశాలురైనటువంటి ఉదారులైనటువంటి 3 కొడుకుల్ని కన్నది. సూర్యమండలంలో ఉండి మండుతున్న అగ్ని శుచి అనబడుతుంది. ఒక సంతానం పేరు శుచి. వాళ్ళ సంతతిలో మరో 40 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చక్కగా మహాత్ముల కింద పేర్కొంటారు. ఆ పవమానుడు, పావకుడు, శుచి అనే 3 అగ్నులు వారి తండ్రితో కూడా 45 చేరగా మొత్తం 49 అగ్నులుగా పేర్కొనబడ్డాయి. ఇదంతా అగ్ని స్వరూపాన్ని మనకు తెలియపరుస్తుంది. త్రేతాగ్నులని మనకన్నీ కూడా అగ్నులతోటే వేదమంతా చెప్పబడుతుంది. వేదంలో ఉండేటువంటి అగ్నుల యొక్క రూపాన్ని, బ్రహ్మదేవుడి నుంచి ఆ రూపము ఎలా వచ్చింది అనే విషయాన్ని కూడా మొత్తం ఇక్కడ 49 అగ్నుల గురించి చెప్పడం జరుగుతోంది. వీళ్ళందరూ కూడా తపస్సంపన్నులు, యజ్ఞాల్లో భాగస్థులు. వీళ్ళందరికీ, ఈ పిల్లలందరికీ కూడా యజ్ఞాలలో భాగం ఉంది. రుద్రస్వరూపులుగా నుదుట 3 పుండ్రరేఖలు కలవారైనటువంటి, యజ్ఞం చేయని వారు యజ్ఞకర్తలు అయిన బ్రహ్మకుమారులు, పితృదేవతలు ఉన్నారు. వాళ్ళు అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు అని 2 రకాలు. కాబట్టి బర్హిషదులు, అదేవిధంగా అగ్నిశ్వాత్తులు. వాళ్ళ వల్ల స్వధా అనే పత్ని మేన, ధారిణి అనే పుత్రికల్ని పొందింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి పార్వతీ అమ్మవారి తల్లి పేరు మేనాదేవి. ఆ తల్లి పితృదేవతల నుంచి వచ్చింది. అందుకనే పార్వతీ అమ్మవారిని కొలిచిన, మేనాదేవిని తలిచిన, హిమవత్ పర్వతాన్ని అర్చించిన, హిమవంతుణ్ణి అర్చించిన, అదేవిధంగా ఆ దేవతాస్వరూపాలని అర్చించిన ఏం జరుగుతుందయ్యా అంటే
అగ్నిహోత్రం చేసినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఇలా మొత్తము 49 అగ్నులు చెప్పారు. వీటిల్లో తాపసులు, యజ్ఞాలలో భాగస్థులు, రుద్రస్వరూపులు, 3 త్రిపుండ్రాల్ని ధరించినటువంటి వాళ్ళు ఉన్నారు. యజ్ఞం చేయని వారు యజ్ఞకర్తలైనటువంటి బ్రహ్మకుమారులు పితృదేవతలుగా ఉన్నారు. వారినే అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు అంటారు. వారి వల్ల స్వధా అనే పత్ని మేన, ధారిణి అనే పుత్రికల్ని పొందింది. ఓ మునిశ్రేష్ఠులారా, ఆ ఇరువురు కూడా యోగాన్ని అవలంబించడం మొదలుపెట్టారు. మేన అయితేనేంటి, ధారిణి అయితేనేంటి, అలా అవలంబిస్తూ ఉంటే బ్రహ్మవాదినులందరూ కూడా వాళ్ళల్లో మేన మైనాకుణ్ణి, అతని తమ్ముడు క్రౌంచ పర్వతాన్ని పుత్రులుగా పొందారు. చూడండి, క్రౌంచ పర్వతం కూడా పుత్రుడిగా జన్మించింది. హిమవంతుడి నుండి అన్ని లోకాలని పవిత్రం చేసే ఒకే ఒక్క కూతురు గంగానది జన్మించింది. గంగానది ఎలా వచ్చిందండి? చక్కగా ఒకే ఒక్క కూతురైనటువంటి ఆ తల్లి హిమవత్ పర్వతాల్లో ఇంచే పుట్టుకొచ్చింది. హిమవత్ పర్వతాల్లోకి ఎక్కడి నుంచి వచ్చింది? పరమేశ్వరుడి జటాజూటం నుంచి వచ్చింది. ఆ పరమేశ్వరుడి జటాజూటంలోకి ఎక్కడి నుంచి వచ్చింది? సత్యలోకంలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి పాదాలు కడిగితే బ్రహ్మ కడిగిన పాదమో అని మనం అందరం పాడుతూ ఉంటాం కదండి. ఆ బ్రహ్మ కడిగినటువంటి పాదము. అందుకనే ఆ తల్లిని మనం చాలా గొప్పగా చెప్తాం. పితృదేవతలతోటి సంబంధం ఉన్నటువంటి మేనాదేవి, పరమేశ్వరుడితోటి సంబంధం ఉన్నటువంటి శక్తి, విష్ణుమూర్తితోటి సంబంధం ఉన్న విశాల బదరీ క్షేత్రము, ఈ మొత్తాన్ని చక్కగా ఆవరించి ఉండి శారదా స్వరూపంగా, వ్యాసస్వరూపంగా, మానస సరోవరంగా ఉన్నటువంటి సరస్వతి అమ్మవారు, బ్రహ్మదేవుడు, ఇంతమంది యొక్క శక్తి ఒక్క ఈ అద్భుతమైన గంగలో ఉంది. ఈ గంగలో ఏ శక్తి ఉందో అంతటి శక్తి పుష్కర్లో కూడా ఉంటుంది. అందుకనే నమామి దేవి పుష్కరం స శాంకరం స వైష్ణవం, నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం స శాంకరం అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. అలా మహేశ్వరీదేవిని సాక్షాత్తు పార్వతి అమ్మవారినే పుత్రికగా పొందింది. ఎంత భాగ్యమమ్మా! త్యాగరాయస్వామి వారు ఒక సందర్భంలో రామచంద్రమూర్తితోటి కూడిన పక్కనుండే వాళ్ళ భాగ్యాన్ని చూసి లోపల ఎంతైనా తలుచుకుంటూ ఉంటాడు. తపమేమి చేసెను. ఆ దశరథుడు తపం ఏం చేశాడయ్యా? శ్రీరామ రారాయని పిలువ. రాముడంతటి వాడిని రామా రారా, ఇటురా రా అని పిలిచాడు. మహర్షులు, మహానుభావులు ఆయన ఒక క్షణం కనిపిస్తే చాలు అనుకుండేవాడిని శాసించి రారా అని పిలిచి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు స్వామి. అదేవిధంగా తలుకు చెక్కిలి ముద్దు పెట్ట కౌసల్యమును తపమేమి చేసింది, ఏం తపస్సు చేసింది. ఈ మేనాదేవి కూడా ఏం తపస్సు చేసిందండి. ఆ తల్లి మహేశ్వరి అనే చక్కగా పుత్రికగా పొందింది. ఆ దేవీ మహాత్మ్యం ఉన్నది ఉన్నట్టుగా మనమందరం మొదట్లోనే చెప్పుకున్నాం. ఇక పద్మాసనైనటువంటి ఆ ధారిణి మేరు పర్వతరాజు యొక్క భార్య, ధాత విధాత అనేవాళ్ళు, మేరు పర్వతం అల్లుళ్ళు, దక్షుడి పుత్రికలు, సంతానక్రమం, ఈ విధంగా నేను మొత్తం వివరిస్తున్నాను. మనువు సృష్టిక్రమాన్ని మొత్తాన్ని కూడా నేను వివరిస్తున్నాను, తెలుసుకోండి అనే విషయాన్ని చక్కగా మనందరికీ తెలియపరుస్తున్నారు. ఎందుకు తెలుసుకోవాలండి అంటే, మహాత్ములు అనేటటువంటి వాళ్ళు ఎలా పుడతారు, వాళ్ళ యొక్క తపస్సు ఏమిటి, ఎంత తపస్సు ఉంటే ఆ ఉపాధి అందులోకి వస్తుంది అనే విషయాన్ని తెలుసుకొని మనమందరం మర్చిపోతున్నాం. సంతానాన్ని కనేటప్పుడు బ్రహ్మచర్యం ఉన్నవాడికి పుట్టే సంతానానికి, బ్రహ్మచర్యం లేనివాడికి పుట్టే సంతానానికి చాలా తేడా ఉంటుంది. అందుకనే పూర్వం వాళ్ళు విద్యాభ్యాసం అంతా అయిన తర్వాత పిల్లల్ని ఇరువురిని కూడా కలుపుతూ ఉండేవాళ్ళు.
అప్పటికి ముందే పెళ్లి చేసిన పిల్లలు కలవడం అనేది మాత్రం 24 ఏళ్ళు నిండిన తర్వాతే సంతాన నిమిత్తం వాళ్ళందరూ కూడా చక్కగా చేస్తుండేవాళ్ళు. ఉపనయనాలు 7వ ఏటే ఉపనయనాలు చేసేవాళ్ళు. ఎందుకు ఉపనయనాలు 7వ ఏట చేసేవాళ్ళు అంటే, ఆ ఉపనయనము గనక 7వ ఏటనే చేసుకున్నట్లయితే వాడికి తపస్సు చేయడానికి వివాహకాలం దాకా సమయం ఉంటుంది, విద్యలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, తనలో ఉండే అహంకారాన్ని చంపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నిటినీ గుర్తించి, కానీ ఇవాళ రేపు పెళ్ళిళ్ళు ఎక్కడ పెళ్ళి జరిగితే ఆ ఒకరోజు ముందో 2 రోజుల ముందో మేము ఉపనయనం చేస్తున్నామండి అని అంటున్నారు తప్ప, ఎవరైనా సకాలమైనటువంటి ఉపనయనం చేస్తున్నారా? చేసిన తర్వాత కూడా అబ్బే మా వాడికి పంచశిఖలు పడవండి, మా వాడికి చౌపోగులు కుట్టవండి, మేము చేయలేమండి, వాడు పెద్దవాడండి, మొద్దులాగా తయారయ్యాడండి, ఇప్పుడు చేస్తే కష్టమండి అంటారు. అందుకనే అతి పిన్న వయసులోనే వాళ్ళ కర్మలు మొత్తము దూరం చేసుకోవాలి అంటే స్వామి యొక్క దర్శనాన్ని, ఆ అమ్మవారి యొక్క నిజతత్వాన్ని తెలుసుకోవాలి అనే విషయాన్ని మనకిక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. దక్షుని పుత్రికల యొక్క సంతాన క్రమం ఏదైతే ఉందో దాన్ని వివరించడం మొదలుపెట్టారు. మనువు సృష్టిక్రమాన్ని మొత్తాన్ని నేను వివరిస్తాను, జాగ్రత్తగా తెలుసుకోండి అని కూర్మ పురాణ అంతర్గతంలో దక్షకన్యాఖ్యాతి వంశనము అనేటటువంటి దాని వర్ణనం అనే 13వ అధ్యాయాన్ని మనం విన్నాం. ఇక 14వ అధ్యాయంలోకి వెళ్దాం. ఏమిటి 14వ అధ్యాయము? సూతుడు అంటున్నాడు, ప్రియవ్రతోత్తానపాదౌ మనోహ స్వాయం భువస్యై ధర్మజ్ఞౌ తౌ మహావీర్యౌ శతరూపా వ్యజీజనత్. స్వయంభువ మనువుకి శతరూపయందు ధర్మము అనేటటువంటిది తెలిసింది. మహావీరులైన ప్రియవ్రతుడు ఉత్తానపాదుడనే 2 పుత్రులు కలిగారు. స్వయంభువ మనువు యొక్క మహాత్మ్యాన్ని చెప్తున్నారు. ఉత్తానపాదుడికి ధ్రువుడు అనేటటువంటి పుత్రుడు పుట్టాడు. అతడు భగవంతుడైనటువంటి నారాయణుని యందు చాలా భక్తి కలిగినటువంటి వాడై ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాడు. ఆ ధ్రువుడి వల్ల శిష్టి, భావ్యుడు అనేవాళ్ళు పుట్టారు. భావ్యుడికి శంభువు పుట్టాడు. శిష్టి వల్ల అతనికి భార్య సుచ్ఛాయ కల్మషరహితమైన 5 పుత్రులని పొందింది. వశిష్ఠుడి ఆదేశంతో, వశిష్ఠ మహర్షి ఎవరు? రామచంద్రమూర్తి యొక్క కుటుంబ పురోహితుడు. ఆయన ఆదేశంతో కష్టసాధ్యమైనటువంటి తపస్సును చేసి సాలగ్రామ క్షేత్రంలో జనార్దనుడైనటువంటి విష్ణువుకి పూజించి రిపువు, రిపుంజయుడు, విప్రుడు, కపిలుడు, వృషతేజసుడు అనే పుత్రులను పొందింది. వాళ్ళు విష్ణు భక్తులు, నిర్మలులు, స్వధర్మాన్ని పాలించేటటువంటి వాడు. ఎంత మంచి సంతానం అండి! తపస్సు చేసేటటువంటి వాళ్ళకి ఇలాంటి సత్సంతానమే కలుగుతుంది. కాబట్టే బ్రహ్మచర్యము అనేది చిన్నప్పుడే ఇచ్చి ఉపనయనమైన దాకా నిత్యం గాయత్రి చేయించి, ఆ తర్వాత పెళ్లి ముందు దాకా గాయత్రి చేసి, తర్వాత కలిసి తపస్సు చేసుకోవడం. ఈ లోపల చేసుకునే గాయత్రియో మంత్రమో ఏదో ఒక శ్లోకమో ఏది చేస్తున్నామో అది ఉన్నతమైనటువంటి స్థితిని మనందరికీ కూడా కలిగిస్తుంది అనే విషయాన్ని చక్కగా తెలియపరుస్తున్నారు. రిపువు వల్ల అతని భార్యకి సంపూర్ణమైనటువంటి తేజోరూపం కలిగినటువంటి చాక్షుష మనువు పుష్కరిణి క్షేత్రంలో పుత్రుడిగా పొందింది. రాజస్థాన్ దగ్గరున్న పుష్కరిణి క్షేత్రంలో చాక్షుష మనువుని ఆ అద్భుతమైనటువంటి రిపువు వల్ల పొందడం జరిగింది. ఆ క్షేత్రంలో పుత్రుడిగా పొందడం అనేది జరిగింది. ఇక మహాత్ముడైనటువంటి వీరణ మనువుకి ప్రజాపతి కూతురు మీద గొప్ప బలవంతులైన 10 మంది కుమారులు కలిగారు. ప్రజాపతి కూతురు నుంచి 10 మంది బలాఢ్యుడైనటువంటి వాళ్ళు, చాలా గొప్ప శక్తివంతులైనటువంటి కుమారులు పుట్టారయ్యా. వాళ్ళ ఊరువు, వాళ్ళ పురువు, అదేవిధంగా శతద్యుమ్నుడు, తపస్వి, సత్యవాక్కు, శుచి, అగ్నిశుత్తు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు,
అభిమన్యుడు అనేవాళ్ళు ఆగ్నేయి అని ఊరు భార్య గొప్ప బలవంతులైన 6 కొడుకులకి జన్మనిచ్చింది. వాళ్ళు అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, శివుడు అనేవాళ్ళు. అంగుని వల్ల వేణుడు, అతనికి వైన్యుడనేవాడు జన్మించారు. అతనికి వేణుడు పుడితే వేణుడి మనవుడి పేరు వైన్యుడు. అలాంటి వైన్యుడు అనేటటువంటి వాడు పుట్టాడండి. ఆ వేనపుత్రుడికే పృథువు అనే పేరు ప్రసిద్ధమైంది. చాలా గొప్పవాడు. కల్కి చాలా ప్రజలందరికీ కూడా పాలకుడై ప్రజల మేలు కోరి పూర్వం భూమిని మొత్తాన్ని కూడా బతికిచ్చాడు. మొత్తం అన్ని రకాలైనటువంటి శాసనాలు తీసుకొని వచ్చాడు. బ్రహ్మ శాసనం వల్ల గొప్ప బలవంతుడై ఇంద్రుడితో పాటుగా వేనపుత్రుడు పృథువు యజ్ఞాన్ని నిర్వహించాడు. అందులో సూతుడనే పౌరాణికుణ్ణి మాయారూపి అయినటువంటి విష్ణువే స్వయంగా అవతరించాడు. అతడు అన్ని శాస్త్రాల్ని బోధించగలవాడు, ధర్మం తెలిసినవాడు, పెద్దల ఎడ ఆదరం గలవాడు. ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వం అవతరించిన అతి పురాతనుడైనటువంటి వాణ్ణి నేనే. ఆ సూత పౌరాణికుడను ఈ మన్వంతరంలో కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు, పురాణ పురుషుడైనటువంటి హరే ఆయన అనే విషయాన్ని చెప్తున్నారు. ఇలా ప్రేమతో నాకు ఆ హరే పురాణ కథనాలన్నింటినీ కూడా వినిపించాడయ్యా. హరి నుంచే పురాణ కథనాలు నేను విన్నాను. నా వంశంలో వేదాధికారం లేనటువంటి సూత వంశజులైనటువంటి బ్రహ్మదేవుని ఆజ్ఞ వల్ల పురాణాలు ప్రవచించడం కోసం అదే వృత్తిగా పెట్టుకున్నటువంటి వాళ్ళు. ముందు చెప్పిన వేనపుత్రుడు పృథువు బుద్ధిమంతుడు, సత్యవ్రతుడు, జితేంద్రియుడు, చాలా గొప్పవాడు. పృథువు యొక్క చరిత్ర ఎంతో మహాత్మ్యంతో ఉంది. పృథువు సార్వభౌముడు, చాలా గొప్ప తేజస్వి, స్వధర్మాన్ని చక్కగా పాటించేవాడు. అతనికి చిన్నతనం నుండే నారాయణుని యందు భక్తి ఉండేది. ఇక అతను ఏమేం చేశాడు? గోవర్ధన పర్వతాన్ని చేరి జితేంద్రుడై తపమెట్లా చేశాడు? శంఖచక్రధారి భగవంతుడైన విష్ణువును ఎలా ఇతన్ని చూసి సంతోషించాడు? ఈ విషయాలన్నింటినీ కూడా మనం వచ్చేటటువంటి భాగంలో చెప్పుకుందాం. నేటికి స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.